అయితే ఈ గంటలన్నీ ఆగిపోయాట, అలానే స్టిల్గా అయిపోయాట. కృష్ణుడు వెన్న కుండలో చేయబెడితే ఎక్కడి వరకు పెట్టేవాడో తెలుసా అండి? ఇక్కడ దాకా పెట్టేవాడటండి, ఇక్కడ దాకా. ఎందుకో తెలుసా? వెన్న కుండలో మధ్యలో ఉన్న వెన్న అన్నిటికంటే చాలా థిక్ పార్ట్ అన్నమాట. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు ఫ్రెష్ క్రీమ్ కొని ఇలా పెట్టారనుకోండి, అందులో నీళ్ళన్నీ పైకి వస్తే క్రీమ్ అంతా కిందికి వెళ్ళిపోతుంది, అవునా? అలానే వెన్న పాత్రలో కూడా ఆ వెన్న మొత్తం కూడా కిందికి వెళ్ళిపోయేదన్నమాట. అయితే కృష్ణుడు ఇంతవరకు చెయ్యి ఇలా లోపలికి దింపేసి తీసేవాడండి. తీసి ఏం చేసేవాడు తెలుసా అండి? ఆయన తినేవాడు కాదట, ఫస్ట్ స్నేహితులందరికీ పంచిపెట్టేవాడట. మనం ఉంటే ఏం చేసేవాళ్ళం అండి? ఫస్ట్ ఓ డబ్బా తెచ్చుకొని ఇలా డబ్బాలో పెట్టేసుకొని ఇలా మూసేసుకొని దాని తర్వాత రండి ప్రసాదాలు ఇస్తాము. అందుకే మా ఆలయంలో ఒక నియమం ఉన్నది, వడ్డించేవాడు ఫస్ట్ ప్రసాదం తీసుకోవాలి, అప్పుడే హ్యాపీగా వడ్డించగలుగుతాడు. అయితే కన్నయ్య దగ్గర అలా కాదటండి.